ఈరోజు అందరూ సులువుగా శివార్చన ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకుందాము. శివతత్వం అనేది అష్టమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవి సర్వాయ క్షితిమూర్తయే నమః అంటే పృథ్వీ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అని అర్థం. భవాయ జలమూర్తయే నమః అంటే జల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. రుద్రాయ అగ్నిమూర్తయే నమః అంటే అగ్ని రూపంలో ఉన్నటువంటి శివునికి నమస్కారం. ఉగ్రాయ వాయుమూర్తయే నమః అంటే వాయు రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. భీమాయ ఆకాశమూర్తయే నమః ఆకాశ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. పశుపతయే యజమానమూర్తయే నమః అహంస్ఫురణలో ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారం. ఈశానాయ సూర్యమూర్తయే నమః సూర్య రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి నమస్కారము. మహాదేవాయ సోమమూర్తయే నమః సోముడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు